పవన్ కళ్యాణ్ లేకపోతే పార్టీ ఎక్కడ ఉందా? లొకేషన్ డిప్యూటీ సీఎం చేస్తే ఏం పని అవుతుంది? పని అవుదంటారు. ఇది పవన్ కళ్యాణ్ గారే డిప్యూటీ సీఎంగా ఉంటే ఎంతో కాలం పార్టీ నిలబడుతుంది. లేదంటే ఆయన బయటకు వచ్చేటందుకు మాత్రం పార్టీ మొత్తం పోతుంది. తిరిగిలేదు ఇంకా. సీఎం చేస్తే ఏమవుతుందంటారు? ఎవరినండి? లొకేషన్ గడ చేస్తే ఏం పని అవుతుంది? లోకేష్ దగ్గర అంత సబ్మిట్ ఏం లేదు. లేదంటారా? లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇవ్వాల, అది పద్ధతి. అది లొకేషన్ డిప్యూటీ సీఎం చేయాలంటున్నారు, ఏమంటారు? చేయాలి బాబు. చేయాలంటారా? మరి ఆ లొకేషన్ డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటున్నారు. అదేం ఉండదు బాబు. సీఎం ఇంకా పనిచేయడు బాబు. టీడీపీ నాయకులు అంటున్నారు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కష్టపడి పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం లేదు. ఇవాళ తెలుగుదేశం లేనే లేదు ఎక్కడ. టీడీపీ నాయకులు అంటున్నారు మాకు 135 స్థానాలు డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ మా ఇష్టం 130 ఉంటే ఎలా వచ్చేటండి? ఎక్కడ మీటింగ్ ఎట్టకుండా పవన్ కళ్యాణ్ మీటింగ్ ఎట్టిన కాడ గెలిచారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే ఇవాళ మాలు తెలుగుదేశం లేదు. లేదు ఎక్కడ. ఇప్పుడు లొకేషన్ సీఎం గా చేయకూడదు, ఇష్టం లేదు మాకు. డిప్యూటీ సీఎం కూడా అనవసరం. డిప్యూటీ సీఎం మేమైతే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. అయితే 135 స్థానాలు మాకు టీడీపీ ఉన్నాయి కాబట్టి మేము డిప్యూటీ సీఎం అనే చేసుకుంటాం, లేదంటే అవునండి ఈ టర్న్ వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళ మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టం ఏమైనా చేసేది. అందుకని మీకు 20 సీట్లు ఉన్నాయి, మాకు 130 ఉన్నాయి. మేము సీఎం అంటే ఇతను చేయలేరు కదండి. ఇప్పుడు డిప్యూటీ ఒక సీఎం గా కొనసాగిస్తే మీ ప్రజలుగా మీ అభిప్రాయం చెప్తారు. ప్రజలు చెప్పేది ఇప్పుడు ఏమి ఉండదు, మళ్ళీ ఎలక్షన్లోనే ఇంకొకటి చెప్పేది ఏముండదు. ఇప్పుడు వద్దంటే మానేస్తారా, సీఎం చేయమంటే చేస్తారా? పర్లేదండి, ప్రజలకు మంచి జరగాలండి. ప్రజలకు మంచి జరిగితే ఎవరు ఏ పదవిలో ఉన్నా పర్లేదు. పదవులతో పార్టీలతో పని లేదండి. ఎవరన్నా మంచి జరిగేలా అంటే ప్రజలకే ఎవరు ఏ పదవిలో ఉన్నా పర్లేదు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అదే స్థానంలోకి డిప్యూటీ సీఎం స్థానంలోకి లొకేషన్ తీసుకోవాలి లేదా సీఎం చేయాలని రాజకీయ పరంగా అంతవరకు నాకు తెలియదండి. నాకు తెలిసింది చెప్తున్నాను. ప్రజలకు మంచి జరగాలండి. ఎవరు ఏ పదవిలో ఉన్నా ప్రజలకు మంచి జరగాలి. పవన్ కళ్యాణ్ గారు మాకు మంచి చేస్తారని మేము నమ్ముతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇంకా పెద్ద స్థానంలో ఉన్నా మాకు మంచి జరుగుతుంది. అదే అండి నేను చెప్పేది. అయితే మీకు జనసేన పార్టీకి 21 స్థానాలు ఉన్నాయి, మాకు 135 స్థానాలు ఉన్నాయని టీడీపీ మేము వదిలేసేవారండి. జనసేన పార్టీ స్థానాలు వదిలేసిందండి, పోటీ చేయకుండా త్యాగం చేసిందండి. అది అందరికీ తెలిసే కదండి. చేయలేదండి, త్యాగాన్ని గుర్తించాలండి. గుర్తించకపోతే ఎలాగండి? త్యాగం చేసిందండి, అది ప్రతి వాళ్ళకి తెలిసేది, ఆయనకి తెలుసు. 130 స్థానాలు ఉన్నాయి కాబట్టి డిప్యూటీ సీఎం అన్నా చేసుకుంటాం లేదా సీఎం అన్నా చేసుకుంటాం అని టీడీపీ నాయకులు వాళ్ళు అనుకుంటారండి. వాళ్ళు ఏం కావాలితే అది అనుకుంటారండి. అదండి ప్రజలకు తెలంది ఏం కాదు కదండి. ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ స్థానాలు వదిలేసాడు, త్యాగం చేసాడండి కావాలండి. లొకేషన్ చేయకపోతే తెలుగుదేశం ఉండదు కదా. చేస్తారు గ్యారంటీ చేయబెట్టి మనం అనుకోపోయినా వాళ్ళు చేస్తారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాగుంది, ఆడు ఉండడం ఇంకా బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలంటున్నారు జనసేన వాళ్ళు. కావాలి అది. తెలుగుదేశం కదా అలా ఉంటాడు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతేనే బాగుంటుందండి. సీఎం అయితే పరిపాలన బాగుంటుందా? ఖచ్చితంగా బాగుంటుంది. టీడీపీ వాళ్ళు అంటున్నారు మాకు 135 స్థానాలు ఉన్నాయి, మేము సీఎం అయినా అవుతాం, డిప్యూటీ సీఎం అయినా అవుతాం. ఇప్పుడు అవుతారా మళ్ళీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంకా అంటే ఇంకా కూటమి నుంచి ఇడిపోతే మాత్రం గ్యారంటీ పవన్ కళ్యాణ్ సీఎం. అది డౌట్ లేదు. డిపాజిట్ కూడా రాలేదు, జ్ఞాపకం ఉందా వీళ్ళకి? తెలంగాణలో ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్కి అదే ఉంటుంది. చంద్రబాబుతో పొత్తెట్టుకుంటేనే ఉంటుంది, బాగుంటుంది. అది అదే అవుతో పని. అది వేరంటున్నాను. పవన్ కళ్యాణ్కి ఎవరో ఆ ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం వాళ్ళే. తెలుగుదేశం క్యాండిడేట్ ఎమ్మెల్యేలు కూడా తగలలేదు వాళ్ళకి. వాళ్ళ తెలుగుదేశం పంపి అద్దె పెట్టాడు, అలా బీజేపీలోకి అద్దె పంపి అద్దె పెట్టాడు. అంతా చంద్రబాబు ఏమండి ఇప్పుడు పరిపాలన ఎలా జరుగుతుంది అలా జరగడమే మంచిది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి సీట్లు వచ్చి వీళ్ళకి సీట్లు వచ్చాయి, వీళ్ళకి దన్నుంది వాళ్ళకి దన్నుంది, 3 పార్టీలకి దన్నుంది. 3 పార్టీలు పెట్టి ఉమ్మడిగా పోటీ చేశారు కాబట్టి ఉమ్మడిగా నెగ్గారు కాబట్టి ఎలాగైతే ఉన్నారో అలా ఉండడం మంచిది. లేదనుకోండి
ఎవరో చెప్పారని మనం చేసుకుంటే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అలా కుదరదు. ఆయన పాదయాత్ర చేశాడు, 3000 కిలోమీటర్లు చేశాడు. ఆయన రావడానికి కూటమికి వెళ్ళడానికి ప్రధానమైన కారణం లోకేష్ సీఎం చేయాలంటున్నారు, లేదా డిప్యూటీ సీఎం చేయాలంటున్నారు. అదండి చెప్పేది ఏంటంటే అండి, ఆయన పాదయాత్ర చేసాడు చేయలేదు అంటలేదు నేను. చేసాడు. ఆయనే గెలిపించాడు ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఆయన ఎలా వదిలేస్తే కుదరదు, సీఎం చేయాలంటున్నారు. ప్రజల నిర్ణయం లేకుండా ఏది కూడా జరగదండి. ప్రజలు నిర్ణయించే కదన్నా ఏ నాయకుడన్నా రావడానికి గెలనాకి. ఆడు మంచోడో చెడ్డోడని ఆలోచించి ఓటేస్తారండి. ఎవరో ఓటేరండి ఆలోచించకుండా. ఈ ఓటీలు ఏంటండి, 5 సంవత్సరాలు గవర్నమెంట్ని స్థాపించేవారుగా ఓటు ఎత్తినా ఏ గవర్నమెంట్ అని వచ్చి ఇక్కడ జరపడానికి ముందు చేశారు పరిపాలన. చేసిన వాళ్ళు చూశారు, మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు చూస్తారు. లేదనుకోండి వీళ్ళు అంతే అండి. ఇప్పుడు మేము సీఎం అవ్వాలి అది కాదని కావాల్సింది ఇక్కడ ప్రజలకు మంచి చేసే నాయకులు కావాలండి. అదే ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. కూటమి ప్రభుత్వం పర్లేదండి, బాగానే ఉంది. కానీ కొన్ని పథకాలు తొందరగా అమలు చేస్తే మంచిదని ప్రజలు అనుకుంటున్నారు. పథకాలు సంక్షేమం ఇవ్వాలంటారు. సంక్షేమం ఇవ్వాలండి ప్రజలు. అవి కూడా ఇచ్చారనుకోండి ప్రజల్లోకి ఇలాంటి భేదాభిప్రాయాలు పోతాయి. ఇప్పుడు మట్టుకు మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే ఉండాలి, సీఎం చంద్రబాబు నాయుడు ఉండాలా. ఏంటండి ముగ్గురు బీజేపీ పార్టీలో కొంతమంది నాయకులు ఉన్నారు. ఈ ముగ్గురు నాయకులు అన్నీ ఆలోచించే కదా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు. ఈ నిర్ణయాలు అలా ఉండేయండి. ఇప్పుడు మధ్యలో ఇప్పుడు చాలా ఇదిగా ఉంటుందండి. ఇప్పుడు పార్టీలు ఇలాగ లోకేష్ సీఎం చేయాలా, పవన్ కళ్యాణ్ మళ్ళీ సీఎం అవ్వాలంటే నాయకుల్లో చాలా ప్రజల్లో కూడా అనేక రకమైన ఆలోచనలు వచ్చేస్తాయి, మార్పులు వచ్చేస్తే ఎలా ఉంటుందంటే గందరగోళం అయిపోతుంది. ఇదంతా ఇది కరెక్ట్ కాదండి. మాట్లాడిన వాళ్ళు మాటలు సూచనలు కరెక్ట్ కాదండి. 135 స్థానాల్లో మేము గెలిచాము, సీఎం చేసే అర్హత గానీ డిప్యూటీ సీఎం చేసే హక్కు గానీ మాకుంది అనే. అవునండి 130 స్థానాల్లో ఆయన నెగ్గాడు, 21 సీట్లు పోటీ చేసి ఈయన నెగ్గాడు. బీజేపీ 12 సీట్లు పోటీ వాళ్ళ 7 ఎన్నో వాళ్ళు నెగ్గారు. ఎవరి ఉద్దేశం కొద్ది వాళ్ళని మంచి చేసి నెగ్గించారు ప్రజలు. ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయరండి ఇక్కడ నియోజకవర్గంలో. మాకు పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచిదని ఈయన నెగ్గించుకున్నాం కాదండి. ఉమ్మడి కుటుంబంలోనూ పోటీ చేయరు, వర్మగారు సీట్ ఇవ్వలేదు, నేను పవన్ కళ్యాణ్ గారిని పెట్టారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారిని చూడాలని చెప్పి మేము నెగ్గించుకున్నాం. ఆయన సీఎం చేశారు డిప్యూటీ సీఎం కింద. అలా ఉండేయండి. చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాడు, ఆయన అలా ఉండేయండి. ఇంకొన్న వాళ్ళు ఎందుకంటే మధ్యలో కింద మీద పడిపోవడం అది కరెక్ట్ కాదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.